తమ్ముడు నమస్తే. నమస్తే మేడం. ఇదేంది పెద్ద కటౌట్ పెట్టుకున్నావు ఈడ? ఇది మాది షార్ట్ ఫిలిం మేడం, యూట్యూబర్ అని, హర్రర్ షార్ట్ ఫిలిం. యూట్యూబర్ గా షార్ట్ ఫిలిం చేసిండంట. అంటే కథ ఏంది ఇట్లుందేంది, నేను చంపెత్తుంది అమ్మవారు? అంటే కాదు మేడం, లైక్ ఇప్పుడు మనం నాన్ వేషన్ రామ్ది ట్రావెల్ చూసింటాం కదా, అలా అంటే లైక్ వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళి కొంచెం డబ్బులు మిగిలించుకునేకి, ఎవరినైనా స్టే అడిగి నైట్ పడుకునేకి, అలాంటి ఒక యూట్యూబర్ వెళ్ళి ఒక ఇంట్లో స్టే అడిగితే వాడు ఆ ఇంట్లో వెళ్ళి ఇరుక్కుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనే పాయింట్ మీద రాసిండేది. వామ్మో భలే ఉంది కదా స్టోరీ కూడా. అప్పట్లో వలస పోయినప్పుడు స్టే అంటే ఉండనీకి జాగలు కానీ ఇండ్లు అడుగుతారు, ఒకరోజు ఉండన్నా మీ ఇంట్లో అని అడుగుతారు. అంటే బాగానే రాసినవుతాం. ఎందుకు వచ్చింది ఆ థాట్? డైరెక్టర్ మీరా? ఎట్లా ఇది ఎట్లా వచ్చింది మీకు థాట్? అంటే అందరూ అంటే యూట్యూబర్స్ ఈ మధ్య విలేజ్ బ్లాగ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న షెల్టర్ తీసుకొని ఉంటున్నారు మేడం. అంటే అక్కడ హోటల్స్ అవి ఉండవు కదా, అయితే షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. ఇక్కడ అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒకవేళ అక్కడ ఏమన్నా హారర్ ఎఫెక్ట్ అట్లాంటివి ఏమైనా జరిగితే బాగుంటుంది, అట్లా తీద్దామని చెప్పేసి నేను ఇది కథ తీయడానికి కారణం ఏంటంటే లవ్ స్టోరీస్ కాకుండా, అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే మ్యాక్సిమం లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, అది కాకుండా నా కోసం ఒక మార్క్ క్రియేట్ చేసుకుందామని హారర్ షార్ట్ ఫిల్మ్ తీసాను. నంబర్ ఉంది. నేనే ఏమో తీయనికి పోతున్నంట, ఈయనకు సినిమా చూపించింది, స్టోరీ పెట్టిండు అంతేనా? నువ్వు ఏదో సినిమా తీద్దామని అనుకుంటే ఆయనకే సినిమా చూపే రేంజ్లో యూట్యూబర్ సినిమా అనేది పెట్టుకున్నాడు. భలే ఉంది థాట్, క్రియేటివ్. నిజంగా తమ్ముళ్ళు మంచిగా షార్ట్ ఫిలిం నంబర్ ఆడాల. మంచిగా యూట్యూబర్లు అందరూ చూడుర్రి. యూట్యూబర్ ఇలా అందరికీ కడుపు నింపుతుంది కదా, అంతేనా? కడుపు నింపుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు యూట్యూబర్ సినిమా షార్ట్ ఫిలింని ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతుంది మేడం. 2 వీక్స్ అయిపోయిందా? అవునా? ఇప్పటికి ఎంత వ్యూస్ వచ్చినాయి దీనికి? అంటే ఫస్ట్లో మాకు కొంచెం సోషల్ మీడియా ఇబ్బంది, మాకు వ్యూస్ రాలేదు మేడం. నేను మా డైరెక్టర్ ఇద్దరం వచ్చి లైక్ రోజు ప్రమోషన్ చేస్తా అంటే ఇప్పుడు 51,000 వరకు వచ్చింది మేడం ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 daysలో. ఫస్ట్ 5K వచ్చింది మేడం. ఫస్ట్ డే 5K వచ్చింది. అది 10th డే కూడా వ్యూస్ ఏం వెళ్ళలేదు. వెళ్ళకపోతే నేను ఇంకా బయటికి వెళ్ళిపోయి వీడియోస్ చేస్తా, 100 days ఛాలెంజ్ పెట్టుకొని, అంటే జనాలలోకి వెళ్ళాలి, నా సినిమా జనాలకు తెలియాలని చెప్పేసి నేను తీసుకొని వెళ్తా. అంటే నాకు ఇక సపోర్ట్ చేస్తా అని నివాస్ నాతో పాటు నా యాక్టర్ వచ్చి సపోర్ట్. ఇలా నటించింది ఎవరు? నువ్వు నటించింది. తొక్కుడుగా చంపేసింది. చంపేసిందా? ఓయమ్మో బానే. అంటే ఇక స్టోరీ సగం చెప్పేస్తుండు, కానీ మీరు కూడా చూడరు, మంచిగా ఉండేటట్టు ఉన్నది. ఇప్పుడు ఇంత ఈ రేంజ్లో తీసిరు కదా, దీన్ని ఖర్చు ఎట్లా వచ్చింది, ఎట్లా మీకు తక్లీఫ్ కాలేదా? మరి అయింది మేడం. కాకపోతే మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇక మన పైన మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలని థాట్తోనే వచ్చేసినాం. కాకపోతే మాకు యూట్యూబ్ కిన్ కంటెంట్ స్టూడియో అనే వాళ్ళు మాకు సపోర్ట్ చేసి సినిమా తీయడానికి అవకాశం ఇచ్చారు. ఒక్క సినిమా చాలు బ్రో, చరిత్ర సృష్టించడానికి. ఏముంది, చిన్న సినిమా అని పెద్ద సినిమా అని కాదు, టాలెంట్ ఎవడబ్బో సొత్తు కాదు ఇక్కడ, అంతేనా? తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా. అలాగే వచ్చింది మేడం. దీని కింద ఒక మంచి కామెంట్స్ ఇచ్చారా, ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్ అని చెప్పి పెట్టాడు. నంబర్ ఆడుతుంది. యూట్యూబర్ సినిమా అంట. తెలంగాణ మంగమ్మ తరపు నుంచి కోరుకుంటున్నా అందరు యూట్యూబర్ అందరూ కూడా సపోర్ట్ చేయరు తమ్ముళ్ళకి. నీ పేరేం పేరు తమ్ముడు? నివాస్. ఇప్పుడంటే తొక్కి నార తీసుకున్నాడు, కానీ రేపటి రోజున మంచి సినిమా మంచి చేయాలని కోరుకుందాం. మీ పేరు? మధుసూదన్ డైరెక్టర్. ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కూడా కోరుకుందాం. సపోర్ట్ చేయండి. అట్నే యూట్యూబర్ సినిమా యూట్యూబ్లో సంచలనం సృష్టించేలాగా చేయాలా, అంతేనా? సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళకి. మీరు చూసి మా షార్ట్ ఫిలింని సపోర్ట్ చేయండి. జస్ట్ 10 minutes ఉంటుంది, మీకు చాయ్ తాగే టైంలో చూసేయచ్చు హ్యాపీగా. చాయ్ ఏంది, చాయ్కి మించి ఉంటుంది ఇంకా. చూడుర్రి, యూట్యూబర్ సినిమా ట్రైలర్ చూద్దాం ఇప్పుడు. డైరెక్టర్ సాబ్ మస్తు తీసిరు సినిమా, నంబర్ ఉంటుంది. ఇంకా ముందు బాగా తీయాలి.